శ్యామ్ ఏమంటారు కదా, చిన్నజీయర్ అనే ఒక దొంగ స్వామి నా సమ్మక్క సారక్కని తిట్టినప్పుడు, ఎందుకు తిట్టిండు సమ్మక్క సారక్కని? ఎందుకంటే శూద్ర దేవతలు, వీళ్ళు శూద్రులు. ఎవరు? గ్రామ దేవతలు ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ ఎవరు? శూద్రులు. సమ్మక్క సారలమ్మ ఎవరు? శూద్రులు. అందుకే శూద్రుల గుళ్ళల్లో బ్రాహ్మణుడు పూజ చేయడు, ఎందుకంటే శూద్రులని బ్రాహ్మణుడు పూజ చేయడు. అర్థమైందా? ఆ బ్రాహ్మణ కులం సంబంధించిన వాళ్ళనే బ్రాహ్మణుడు పూజ చేస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో కాబట్టి ఇప్పుడు సమ్మక్క సారలమ్మకి పేరు మీద పైసలు, శూద్ర దేవతల మీద అందులో శూద్ర పూజారులు ఉంటారు. అంటే శూద్ర గుళ్ళకి డబ్బులు వస్తే అంటే శూద్రులు పైకి వస్తారు, శూద్రుల దగ్గర పైసలు ఆడతాయి. ఇప్పుడు తిరుపతిలో పైసలు వస్తే ఆ బ్రాహ్మణుల దగ్గరికి పోతున్నాయి. ఓకే. ఇప్పుడు జిఆర్ ట్రస్ట్ కింద పైసలు వస్తే ఆ బ్రాహ్మణుల దగ్గరికి పోతున్నాయి. లేకపోతే ఆ యొక్క ఇది మన సద్గురు పేరు మీద వస్తే ఆ బ్రాహ్మణుల దగ్గర పోతున్నాయి. లేకపోతే ఇలా ఇది శంషాబాద్లో కట్టుకున్నాడు కదా చిన్నజీఆర్, ఆ బ్రాహ్మణుల దగ్గర. సంపద అంతా బ్రాహ్మణుల దగ్గర ఉండాలి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. ఓకే. సో ఈ వెనకట కూడా ఇప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్, లేకపోతే అప్పుడు శివుని విగ్రహం అని చెప్పి కింద మొత్తం రాజు దగ్గర ఉన్న మొత్తం సంపద వీడి దగ్గరనే పెట్టుకుంటాడు. మరి రాజు ఎట్లా పరిపాలించాలను? ఓకే. సో ఆ విధంగా ఏది మళ్ళీ మంత్రులు ఉండేటోళ్ళు, మళ్ళీ ఇదే బ్రాహ్మణులు ఉండేటోళ్ళు. యుద్ధం చేసేవాడు కాదు వాడు. అంటే యుద్ధంలో చచ్చిపోతే ఎవడు చచ్చిపోవాలి? రాజు చచ్చిపోవాలి, క్షత్రియుడు చచ్చిపోవాలి. వ్యాపారం చేసి నష్టపోతే ఎవరు పోవాలి? వైశ్యుడు నష్టపోవాలి. ఇక మిగతా నీచ పనులు, చెప్పుకోలేని పనులు ఎవడు చేయాలి? మొద్దు పనులు ఈ శూద్రులు చేయాలి. మరి బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు, వీళ్ళందరి కష్టార్జితాన్ని దోసుకుంటాడు. వాడైతే కుండ గదలనియాడు, ఎక్కడ వానికి చెమట గదలనియాడు. పోనీ యుద్ధం చేశాన్న సావరా అంటే యుద్ధం కూడా చేయడు, వ్యాపారం చేయడు. ఏం చేస్తాడు? వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు, అంతే. మంత్రి ఉండేది వాడే, పూజారి ఉండేది వాడే. అర్థమైందా? దుర్మార్గుడు. అయితే ఆ సమ్మక్క సారలమ్మ ఏంటంటే ఈ సమ్మక్క సారలమ్మ పేరు మీద ఫండ్స్ వస్తాయి కదా, భక్తులు ఉండి వేస్తారు కదా అమ్మవారి పేరు మీద వాళ్ళ కోరికలు తీరితే. ఈ పైసలు శూద్రుల దగ్గర ఉండొద్దు, శూద్ర పూజారులు కానీ శూద్రుల దగ్గర ఉండొద్దు. అంటే వీళ్ళు ధనవంతులు కావద్దు, వీళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉండొద్దు. మరి ఎవడు ఉండాలి? అదే బ్రాహ్మణుడు ఉండాలి. దుర్మార్గులు. అదే అంటే మన ధర్మశాస్త్రమే కదా, మన ధర్మశాస్త్రమే కదా. యా. సో తిట్టినప్పుడు ఎక్కడికి పోయారు ఈ పనికిమాలిన విధాలు? వ్యాపార దేవతలని అవమానించాడు. మనం వీళ్ళు కూడా చేస్తున్నారండి అంటాడు. మరి నువ్వేం చేస్తున్నావు? సమ్మక్క సారల మీద వీళ్ళు చేస్తే మరి నువ్వేం చేస్తున్నావు? అట్లా అడగవద్దు. అడిగితే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, నేను కాంగిని, నేను గొర్రె బిడ్డను, ఇంకోటి దొంగ. అంటే బ్రాహ్మణుని అధర్మాన్ని, వివక్షని, అన్యాయాన్ని, దోపిడిని ప్రశ్నిస్తే నన్ను దేశద్రోహి అని ముద్రేస్తున్నాడు, లేకపోతే గొర్రె బిడ్డ అని ముద్రేస్తున్నాడు. మూర్ఖుడు వాడు, మూర్ఖుడు. నీల హరీష్ నిజాలు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అదే ప్రవీణ్ పగడాల చనిపోయిన రోజు నుండి ఈ హిందూ మతోన్మాదులు, హిందూ కాదు సనాతన అధర్మ లేదా బ్రాహ్మణ మతోన్మాదులు అనండి. ఎందుకంటే 90% ఆఫ్ ద హిందువులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ ప్రమేయం లేదు, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఈ పాపం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి, వాళ్ళని కూడా చంపుతామని, వాళ్ళని కూడా బిర్యానీ ఇస్తామని, వాళ్ళ యొక్క నిస్సహాయతను వీడు అడ్వాంటేజ్ తీసుకొని ఈ బ్రాహ్మణుడు కంట్రోల్ చేస్తున్నాడు ఎవ్రీథింగ్. మీరు చూడండి, ఎక్కడ ఏ అడ్మినిస్ట్రేషన్లో, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కోర్టులలో కానీ, జడ్జిలు కానీ, యు నేమ్ ఇట్, అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఈ యొక్క గుళ్ళల్లో ఈ చెత్త కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, ఎవ్రీ కీ డెసిషన్ మేకింగ్ ఈజ్ డన్ బై ఇంక్లూడింగ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్లో కానీ ఈ ఆర్య బ్రాహ్మణ్స్. సో ఈ హిందువులు కాదు వాళ్ళు ఎవరంటే ఆర్య బ్రాహ్మణులు, ఆర్య మనువాదులు, మతోన్మాదులు. బ్రాహ్మణిజాన్ని అందరి మీద హిందుత్వం అనే పేరు పెట్టి అందరి మీద బ్రాహ్మణిజాన్ని, ఆర్య తత్వాన్ని నింపే, ఆర్య అంటేనే గొప్పవాడు, ఆ తత్వాన్ని అందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. అది హిందుత్వం కాదు. హిందుత్వం సమానత్వాన్ని బోధిస్తుంది. సో ఆర్య మతోన్మాదులు, బ్రాహ్మణ మతోన్మాదులు, పర్షియా నుంచి వచ్చిన ఆ దుర్మార్గులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేమే ప్రవీణ్ పగడాలను చంపాము కానీ బహిరంగంగా చెప్పడము, పూర్తి ఇన్ఫర్మేషన్ రాకముందే తాగి చనిపోయాడని చెప్పడము, కావాలని క్రిస్టియన్ రెచ్చగొట్టడము, మత కల్లోలాలు కావడానికి ప్రేరేపించిన వాళ్ళ మీద ఏ కేసు లేదు. వాళ్ళు చేస్తే చమత్కారము, మనం చేస్తే బలాత్కారం. భలే ఉంది మనవాద సిద్ధాంతం. కాదు, ఇప్పుడు అసలు ప్రవీణ్ బ్రదర్ని చంపకపోతే మనం ఎందుకు మాట్లాడతాం న్యాయం కావాలని? అంత ప్రవీణ్ బ్రదర్ బతుకున్నప్పుడు మాట్లాడినామా? ఏది ఈ రిలేటెడ్ మనం వేరే సమస్యల మీద మాట్లాడినాం,
వీళ్ళ యొక్క ఆధిపత్య ధోరణి మీద మాట్లాడినాం. కానీ నువ్వు చంపినాక ఇంకా ఈ ఈ రిలేటెడ్ ఇష్యూ మాట్లాడుతున్నాం కదా. నువ్వు చంపకపోతే మేము మాట్లాడకపోదాం కదా. మేము ఏమంటున్నాము, న్యాయం కావాలని అడుగుతున్నాం. మేము ఎక్కడ ఎవరిని రెచ్చగొడతలేమే, ఎవరిని కొట్లాడుకోమని చెప్తలేమే. విచారణ నిష్పక్షపాతంగా చేసి అసలైన దోషులకు శిక్షలేమని రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం. మనందరం సమిష్టిగా పోరాడదామంటున్నాం. వీళ్ళ హస్తం ఉంది అని అనిపిస్తుంది, లేకపోతే మనకు ఒక సమాచారం వచ్చింది, అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ సమాచారాన్ని తీసుకొని పరిపూర్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసి దోషులకు శిక్షలు వేస్తే ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉంటాయని మేము న్యాయం కోసం పోరాడుతున్నాం, బతిలాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. సో న్యాయం కోసం పోరాడము మత కళలో ఎట్లయితుందో బుద్ధి మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పాలి. అంటే న్యాయం అడగకూడదు, నువ్వు ఎవరిని చంపినా చంపించుకోవాలి, అంతేనా? ఇదేనా మనువాద ధర్మం? అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. ప్రజల్ని విషయ పరిజ్ఞానం వచ్చే విధంగా మేము అర్థమయ్యేటట్టు చెప్పడం మా బాధ్యత, చెప్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. లచ్చబాబు కనేటి. నమస్తే.